హలో అందరికీ వెల్కమ్ టు మినీ మామ్స్ కిచెన్ ఎపిసోడ్ 27. ఈ వీడియోలో అరటికాయ చిప్స్ ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా అరటికాయల్ని పైనున్న తొక్క తీసేసి చివర్లని కట్ చేసి ఇలా ఈ సైజులో కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసి తర్వాత ఏదైనా బట్ట పైన వేయాలి. అయితే ఈ అరటికాయని తొక్క తీసాక నీళ్ళల్లో వేసి ముక్కల్ని డైరెక్ట్గా చిప్స్ స్లైసర్ పైన పెట్టి నూనెలోకి పడేలాగా వేసి కూడా చేసుకోవచ్చు. తర్వాత బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి అది మరిగిన తర్వాత ఇందాక కట్ చేసిన అరటికాయ ముక్కల్ని వేసి డీప్ ఫ్రై చేయాలి. ఈ చిప్స్ ఇంకా గోల్డెన్ కలర్లో కావాలనుకుంటే మీరిందులో ఉప్పు పసుపుని నీళ్ళల్లో కలుపుకొని దాన్ని ఈ అరటికాయ ముక్కలు ఆయిల్లో డీప్ ఫ్రై అవుతున్నప్పుడు వేసుకోవాలి. నూనెలో నీళ్లు పోస్తే పెద్దగా ఏం కాదు, కొద్దిగా చిటపటలాడుతుంది. అందుకని స్టవ్ని సిమ్లో పెట్టి ఆ వాటర్ని పోయండి. మొత్తానికి ఇలా రెండు వైపులా పచ్చిదనం పోయి క్రిస్పీగా అయ్యేంత వరకు ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. స్పైసీగా కావాలనుకుంటే పైనుంచి ఉప్పుతో పాటు కారం కూడా వేసి కలపాలి. అంతే, బనానా చిప్స్ రెడీ. అరటికాయతో కారప్పొడి కూడా చేసుకోవచ్చు. దాని డీటెయిల్డ్ రెసిపీని కింద ట్యాగ్ చేశాను, క్లిక్ చేసి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.